హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనంతలక్ష్మి ఇంద్రాణి ఛానల్కు స్వాగతం. ఈరోజు నవరాత్రులు మొదటి రోజు కాబట్టి నేను ఈ 9 రోజులు పూజ చేయాలనుకుంటున్నానండి. మొదటి రోజు కాబట్టి పొద్దున్నే వాకిళ్ళు కడుక్కొని ముగ్గులు ఈ విధంగా పెట్టాను. తర్వాత స్నానాలు అవి చేసేసి పూజ దగ్గరికి వచ్చామండి. ముందుగా పొంగల్ పెట్టానండి. పొయ్యి మీద పొంగల్ తపాలా పెట్టి అందులో ఒక 1/2 లీటర్ పాలు, ఒక 1/2 లీటర్ నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి పొంగిన తర్వాత నేను 1/2 కేజీ బియ్యము, 1/2 కేజీ బెల్లము వేసానండి. అందులో పొంగొచ్చిన తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని అందులో వేసుకోవాలండి. ఒక గుప్పెడి కందిపప్పు కూడా వేసుకోవాలి. అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత ఒక గిద్ద పాలు, ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత పోస్తే చాలా బాగుంటుంది, కలర్ అయినా కానీ టేస్ట్ అయినా కానీ. అందుకని ఇప్పుడు ఒక టీ గ్లాసుడు పాలు పోసుకున్నాను. బాగా ఉడకనివ్వాలండి. అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాతే పాలు పోయండి. అన్నం మెత్తగా ఉడికిన తర్వాతే బెల్లం వేయండి. తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసాను, కొంచెం జీడిపప్పు కూడా వేసాను. బాగా ఉడకనివ్వాలండి, నీరు లేకుండా. తర్వాత పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ కర్రీకి మొదలుపెట్టాము. వంకాయ, బంగాళదుంప, టమాటా కర్రీ వండామండి. పొయ్యి మీద కళాయి పెట్టి తగినంత నూనె వేసుకొని తాలింపులు వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసాము. ఈ 9 రోజులు చిన్నుల్లిపాయ, పెద్దుల్లిపాయ తినకూడదని అంటున్నారు, అందుకే వేయట్లేదు. తాలింపులు అటు ఇటు కలుపుకోవాలి మాడకుండా. తర్వాత కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి, వాటిని కూడా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసుకొని బంగాళదుంప ముక్కల్లో కలిసేలాగా ఉప్పు, పసుపు కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అంతలోకి నేను కొబ్బరి, అల్లం కలిపి ఈ రోట్లో ఈ విధంగా నూరుతున్నానండి. తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకుని ముక్కల్ని తిప్పుకోవాలి. కొంచెం బాగా మగ్గనిస్తూ ఉంటే అంతలోకి మళ్ళీ అల్లం, కొబ్బరి నూరుకొని అందులో వేసేసుకోవాలి మసాలాని. చిన్నులపై వేయట్లేదు. ఇందులో వేసుకొని మగ్గనివ్వాలండి. కలుపుకోవాలి, అటు ఇటు కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు కలుపుకొని కాస్త మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఒక 1/2 లీటర్ నీళ్లు పోసుకోవాలి. ఆ నీరంతా బాగా ఉడికిందాక దగ్గరికి రానివ్వాలి. తర్వాత ఒట్టి పచ్చిమిరకాయల పచ్చడి కావాలంట మా ఇంట్లో, అందుకని ఇంకొక కళాయిలో పచ్చిమిరకాయలు వేసుకున్నానండి. ఒక 1/2 కేజీ దాకా పచ్చిమిరకాయలు వేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసి మగ్గనిచ్చాను. కూర బాగా దగ్గరకు వచ్చింది. అంతలోకి పచ్చడి ముందు చింతపండు మెత్తగా నూరామండి. తర్వాత పచ్చిమిరకాయలు వేసి నూరాము.
తర్వాత కూర దగ్గరకు అయిపోయింది, అందుకని కొత్తిమీర వేసి కలిపాను. పచ్చడి బాగా ఇలా మెత్తగా రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒట్టు పచ్చిమిరకాయల పచ్చడి కూడా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి మెత్తగా నూరుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీలో కన్నా ఇలా రోట్లోనే బాగుంటుంది. ఇలా తీసి ఒక బాక్స్ గిన్నెలోకి పెట్టుకోవాలి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.